నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. తెలుగు సినిమాల్లో చాలామంది దర్శకులు మనకు తెలుసు. అయితే ఈ దర్శకుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒక పక్కన కుటుంబ కథా చిత్రాలు తీస్తూ, మరో పక్కన సమాజ శ్రేయస్సు కోసం, సంఘంలో మార్పులు తీసుకురావడం కోసం కొన్ని రకాల చిత్రాలు తీశారు. ఆయనే ఆదుర్తి సుబ్బారావు గారు. మనకు అలా అనడం కంటే కూడా మోగ మనసులో ఆదుర్తి సుబ్బారావు గారు అంటే వెంటనే మనకి అర్థమవుతుంది. ఈరోజు ఆదుర్తి సుబ్బారావు గారి అబ్బాయి సాయి భాస్కర్ గారితో వాళ్ళ నాన్నగారి ఇంట్లో ఎలా ఉండేవారు, ఇంటరాక్షన్ ఎలా ఉండేది అనే విషయాలను ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. నాన్నగారి గురించి, ఆయన చదువు, అసలు వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు, వాళ్ళ ఊరు, వాళ్ళ పేరెంట్స్. నాన్నగారు పుట్టింది రాజమండ్రి సైడ్. రాజమండ్రి ఏంటంటే దాని దగ్గర ఏదైనా చిన్న ఊరా? రాజమండ్రి అండి. యాక్చువల్లీ మాది కొమరగూరి పట్టణం అంటారు, కానీ నాకు అంత పెద్ద డీటెయిల్గా తెలియదు. మా తాతగారి పేరు సత్యన పంతులు గారు, ఆయన తహసీల్దార్. సో నాన్నగారికి ముగ్గురు తమ్ముళ్ళు, ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు. ముగ్గురు తమ్ముళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో వచ్చారు. ఈయన వెనకాలే ఒకడు రచయిత అయ్యారు. ఆయన పేరు ఆదుర్తి నరసింహమూర్తి. ఆయన రచయిత, కొన్ని పిక్చర్లు చేశారు, రాశారు కూడా. ఇంకొక తమ్ముడు ఆదుర్తి రమణమూర్తి. అతను పూనా ఫిలిం ఇండస్ట్రీలో ఫోటోగ్రఫీ నేర్చుకుని గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. కానీ ఆయనకి మరి బ్యాడ్ టైం ఏంటో తెలియదు, షైన్ అవ్వలేకపోయాడు. అండ్ ఏదో కొంచెం మానసిక ప్రాబ్లమ్స్ ఆయనకి, దాంతో ఆయన ఇండస్ట్రీలో ఎక్కువ ఉండలేదు. ఆఖరి తమ్ముడు నాన్నగారి దగ్గర అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేసాడు. ఎడిటర్ అని పేరు కూడా పడింది, ఒక గాజులు ఇస్తే మాయదారి మల్లిగాడు ఇలాంటి వాటి పిక్చర్లకి. బట్ ఆయన కూడా ఎక్కువ షైన్ అవ్వలేదు. ఏదో కొన్ని ఆయన బ్యాక్ టైం అదేలేండి, కలిసి రాలేదు. కలిసి రాకుండా కూడా చేసుకున్నాడు ఆయన. సో అది సొంత తప్పిదం అంటారా? అంతే, తప్పటడుగు లేసి. ఇంకా అక్క చెల్లెళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళవి వేరు, అంత పెద్దగా తెలియదు. నాన్నగారు చదివింది రాజమండ్రిలోనే. ఆయన మ్యాథమెటిక్స్లో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఆయన బిఎస్సి. ఆయన తాతగారేమో ఆయన ఇండస్ట్రీలోకి వెళ్ళడం ఇష్టం లేదు. ఈయనకి చిన్నప్పటి నుంచి కెమెరా ఫోటోలు తీయడం చాలా ఇష్టం. ఆయన దగ్గర ఒక డబ్బా కెమెరా ఒకటి ఉండేది, అది కూర్చుని ఫోటోలు గోదావరి అంతా పెట్టి. సో ఆ సినిమా సరదా అనేది ఆ నాటి నుంచి ఉండింది ఆయనకి. సో అది ఆయనతో పాటు ఆ కోరిక కూడా పెరిగింది. ఇంకా ఆయన చెప్పా చేయకుండా కలకత్తా వెళ్ళిపోయాడు. నేను తాతగారికి చెప్పకుండా, ఎవరికి చెప్పలేదు. కలకత్తా వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆయన చిత్ర ప్రపంచంలో అడుగులు వేసి అసిస్టెంట్గా, అసిస్టెంట్గా ఉదయ్ శంకర్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసాడు ఆయన. ఎడిటింగ్ శాఖలో కూడా పనిచేసాడు ఆయన. అలా చేసుకుంటూ వచ్చి చెన్నై వచ్చారు. చెన్నై వచ్చాక కేఎస్ ప్రకాష్ రావు గారి స్టూడియోలో ఎడిటింగ్ రూమ్లో పనిచేసేవారు ఈయన. ఆయనతో పాటు ఇంకో ఇద్దరు రాజమండ్రి పాత స్నేహితులు, ఒకడు ఎస్ భావనారాయణ, ఇంకోటి డివి నారాయణ. ముగ్గురు కలిసి మనం ఎందుకు సినిమా చేయకూడదు అని పెట్టుబడి 100 రూపాయలతో మొదలెట్టారు. వాళ్ళిద్దరు కూడా మెడ్రాస్ వచ్చేసారు. వాళ్ళు ఆల్రెడీ మెడ్రాస్లో ఉన్నారు. వాళ్ళు కూడా ప్రకాష్ రావు గారి కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసేవాళ్ళు. సో ఇది సరే అనుకున్నారు. బైజుబావరావు ఒక హిందీ సినిమా, అవునండి, దాన్ని ఆయన రైట్స్ తీసుకుని అమర సందేశం తొలి చిత్రం. దర్శకుడిగా ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది, కానీ సినిమా ఆడలేదు. అవును. ఆ టైంలోనే ప్యారలల్గా దొంగరాముడు ఫినిష్ అయ్యి దుగ్గుబాటి మాస్టర్రావు గారు నెక్స్ట్ పిక్చర్కి ఎవరిని పెడతాం, ఎవరైనా కుర్ర డైరెక్టర్ ఎవరిని కావాలి అని నాగేశ్వరరావు గారు సజెస్ట్ చేశారు. ఎవరో సుబ్బారావు అంటే కొత్త డైరెక్టరు, సినిమా బాగా ఆడలేదని బాగా తీశాడండి అన్నాడు. పిలిపించారు, సినిమా చూశారు, పిలిపించారు, మాట్లాడుకున్నారు.
అదే ఆయన ఫస్ట్ స్టెప్ ఇంటూ డీసెంట్ కంపెనీ అన్నపూర్ణ పిక్చర్స్, తోడికోళ్ళు, మాంగళ్యబలం, అలా వరుసగా అన్నపూర్ణ పిక్చర్స్లో చాలా వాళ్ళ దాంట్లో ఫస్ట్ తీసింది ఏదండి అన్నపూర్ణ బ్యానర్లో? ఇది ఫస్ట్ తోడికోడండి. ఓకే. తోడికోళ్ళు, తర్వాత మాంగళ్యబలం, అలా వరుస వెలుగునీళ్ళు, డాక్టర్ చక్రవర్తి, ఇద్దరు మిత్రులు. అక్కడి నుంచి ఈయన సొంత కంపెనీ మొదలెట్టి నాన్నగారు బాబు మూవీస్ అంటే. తమిళ్లో ఆయన తీసిన సినిమా కుముదం అది పెద్ద హిట్. దాన్ని తెలుగులో మంచి మనుషులు అని మొదలెట్టి ఈ సొంత కంపెనీలో ఫస్ట్ పిక్చర్ మంచి మనుషులు. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే మూగ మనుషులు. దాంతో ఆయన మౌటం లేని మహారాజులాగా చలనచిత్ర ప్రపంచంలో అప్పటికే మహారాజు, తర్వాత మగటం లేని మహారాజు గారు. అక్కడి నుంచి తిరుగులేదు.